ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో నిర్వాసితులకు 3 విడతలుగా 1943 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నిర్వాసితుల ఇళ్లు నిర్మించుకోవడానికి 3.5 లక్షలు, ఇంటి జాగా కోసం 2 లక్షలకు పెంచి ఇస్తున్నామన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే నిర్వాసితులకు సమ ప్రాధాన్యత ఇచ్చి R&R పనులు కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి దుర్గామన్నే ఫేస్ టు ఫేస్. ఆ రోజు 14-19లో 72%, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరంగా మార్చిని పనిచేశారు. 19లో ప్రభుత్వం మారడంతో పోలవరం విధ్వంసం గురైంది, డయాఫ్రమ్ ధ్వంసం అయినటువంటి పరిస్థితి. మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రశ్నార్థమైపోయినటువంటి పోలవరాన్ని మళ్లీ పట్టాలు ఎక్కించి 2027 కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని సిడబ్ల్యూసీ పీపీఏ ఎక్స్పర్ట్స్ యొక్క సూచనల మేరకు 2025 జనవరి 18న ప్రారంభించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఈ రోజు పూర్తవబోతుంది అని అంటే ఈ రకంగా ఈ లక్ష్యానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ డయాఫ్రమ్ వాల్ తో పాటు ప్యారలల్ గానే గ్యాప్ 1, గ్యాప్ 2లో ఈసారి మెయిన్ డ్యామ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పోలవరంతో పాటుగా నిర్వాసితులకు సంబంధించి 20 నెలల కాలంలోనే 2,000 కోట్ల రూపాయలు 3 విడతలుగా సంక్రాంతికి, క్రిస్మస్ కి, మన ఉగాదికి కూడా 2,000 కోట్ల రూపాయలు R&R ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం చెల్లించడం జరిగింది. వాళ్ళ కాలనీలు కూడా మొన్ననే టెండర్స్ పిలిచి రేపు జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి కాలనీల మౌలిక వసతులు, అదేవిధంగా 2022లో లైడార్ సర్వే ద్వారా ఐడెంటిఫై చేసిన 18,000 కుటుంబాలకు కూడా డిసెంబర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవడానికి 6 నెలల ముందుగానే నిర్వాసితులు కూడా వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తాం. పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నయ్య, GT న్యూస్, పోలవరం ప్రాజెక్టు.